మనమందరం కూడా ఆ డైరెక్షన్లో ఆలోచించాలి. ఒకప్పుడు హాస్పిటల్ లేని పరిస్థితి. 82 మా ఫాదర్ ఇన్ లా గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయన ఆపరేషన్ చేసుకోవాలంటే అమెరికాకు పోయి హార్ట్ ఆపరేషన్ చేసుకొని వచ్చాడు. అదే మారుగా మా అత్తగారు అయినటువంటి వసతారం గారిని చూస్తే ఆవిడ క్యాన్సర్ వస్తే ఆ రోజు 2 హాస్పిటల్, ఒకటి బాంబేలో ఒక హాస్పిటల్ ఉండేది టాటా, రెండోది అడయారులో ఒకటి. ఈరోజు మీరు చూస్తా ఉంటే క్యాన్సర్ కోసం అనేక హాస్పిటల్ వచ్చాయి. అదే ఎన్టీ రామారావు గారి కోరిక. ఆవిడ పేరుతో ఒక హాస్పిటల్ పెట్టాలని చెప్పి బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆ రోజు ప్రారంభించారు. ఈరోజు బాలకృష్ణ గారు హాస్పిటల్ సమర్థవంతంగా నిర్వహించే పరిస్థితికి వచ్చాడు. నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఈరోజు అన్ని హాస్పిటల్స్లో ఈరోజు ఎక్కడికక్కడ మన వాళ్ళు చాలా సమర్థవంతంగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకా రాను రాను జెనెటిక్స్ టెస్ట్ కూడా, జెనెటికల్ టెస్టులు చేసిన తర్వాత ఏ వ్యక్తికి ఎలాంటి డిసీజెస్ భవిష్యత్తులో రాబోతాయో ముందుగానే ప్రిడిక్ట్ చేసేస్తున్నాం.